థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మైత్రి పొత్తుల రైతుల్లో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరులో సీటును తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కేటాయించింది. భారతీయ జనతా పార్టీ నుంచి కామినేని శ్రీనివాసరావుకి పార్టీ ఎంపిక చేయడంతో ఈ రోజున నామినేషన్ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాసరావు కైకలూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కామినేని శ్రీనివాసరావు విజయానికి అక్కడ ఎటువంటి కారకాలు దోషం కాకపోతున్నాయి మనతో మాట్లాడేందుకు కైకలూరు అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు అంతా ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, చెప్పండి, మీకు కాన్స్టిట్యున్సీలో అక్కడే ఎంచుకోవడానికి కారణం ఏంటి? నేను నా నేటివ్ ప్లేస్ అది. గత 30 ఏళ్ళ నుంచి అక్కడే నేను ప్రజలతో సత్సంబంధాలు కలిగి అందరికీ సేవ చేస్తున్నాను. అంటే సర్వీస్ ఓరియంటెడ్గానే. నేను ఎప్పుడూ 84లో ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ తర్వాత పదవేమీ లేకపోయినా నాకున్న పరిచయాలు స్నేహాలతో ఎవరికైనా ఏమన్నా వైద్య సహాయం కావాలన్నా, లేకపోతే కాలేజీలో సీట్లు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, అలాగే నాకున్న రాజకీయ పరిచయాల్లో అక్కడ ప్రభుత్వపరంగా జరగవలసిన కార్యక్రమాలన్నీ అన్ని గ్రామాలతోనూ నాకు సత్సంబాలు ఉన్నాయి. కాబట్టి నేను అలాగే కిందసారి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయాను. కాబట్టి నాకు ప్రజల్లో ఆ సింపతి ఉంది. అంటే పోయినసారి మీరు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి. మరి ఈసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి కాకుండా ఆ పార్టీ లేదనుకోండి, భారతీయ జనతా పార్టీలో చేరారు. అంటే భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణం ఏంటి? మీరు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఒకటి, వెంకయ్యనాయుడు గారు నాకు గత 40 ఏళ్ల నుంచి వాళ్ళ దగ్గర స్నేహితులు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన చాలా ఎర్లీ డేస్ నుంచి నాకు స్నేహితులు. ఆయన స్నేహానికి ఇచ్చిన విలువ ఇంకా ఎప్పుడూ మర్చిపోలేంది. ఆయన సూచనతోనే నేను భారతీయ జనతా పార్టీలో చేరటానికి నాకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఆ పార్టీ ఆవిర్భావం 34 ఏళ్ల నుంచి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఆ పార్టీతో. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో దేశం అంతా ప్రతి వాళ్ళు మోడీ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కావాలనుకుంటున్నారు? గత 10 ఏళ్ల నుంచి భారతదేశం ప్రపంచ పటంలోంచి బాగా అన్ని రంగాల్లోనే వెనక్కి జారిపోతుంది. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉండగా భారతదేశం ఎంత గొప్పగా ఉండేది. వాళ్ళ ఈ పరిస్థితుల్లో మళ్ళా పాత మనం ఆ విలువలు పెరగాలి అంటే, మనకు భారతదేశానికి విలువ పెరగాలి అంటే అది తప్పకుండా ఒక్క మోడీ గారి వల్లనే సాధ్యం. ఆయన గుజరాత్లో చేసి చూపిస్తాయి కాదు, ఇవాళ ఆయన చేసిన విధానం, పద్ధతులు అన్నీ దేశంలో ఉన్న చదువుకున్నాళ్ళు అందరూ ఇవాళ ఆయన కావాలని కోరుకుంటున్నారు. అలాగే ఆయన వల్లనే ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాం, మనకు రాజధాని లేదు, రాజధానికి నిధులు లేవు. అలాగే స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు. 5 ఏళ్ళు ఇస్తే ఏ ఇండస్ట్రీ పెడతానికే 4-5 ఏళ్ళు పడుతుంది. దానివల్ల ఉపయోగం లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. అలాగే అన్నిటికన్నా కూడా వీటన్నిటికీ కూడా పోలవరం లేకపోతే ఇక్కడ కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో 6 జిల్లాలు ఎడారిలాగా మారిపోతాయి. తాగుతానికి నీరు ఉండదు. వాళ్ళకి ఉరికినే సెంటిమెంట్గా ఏ ప్రాజెక్ట్ కట్టినా నిర్వాసితులు ఉంటారు. పోలవరంలో ఒక 50,000 మంది అవుతారు. వాళ్ళకి అక్కడ బెటర్ ఎవిడెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అట్లా కాకుండా దానికి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది, మనకి ఆల్టర్నేటివ్ లేదు. మనకి నీరు లేకపోతే ఇక్కడ వ్యవసాయం దెబ్బతింటుంది. విశాఖపట్నం నుంచి ఒంగోలు దాకా కృష్ణా గోదావరి 2 డెల్టాలకి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అందుకని ఇవన్నీ సాధ్యం అంటే ఒక గట్టి నాయకుడు, తను మంచి అనుకుంది లెక్క చేయకుండా చేయగలిగే నాయకుడే, రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజల అవసరాలు చూసి చేయగలిగిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని నేను నమ్ముతున్నాను. అందుకని భారతీయ జనతా పార్టీలో చేరాను. అంటే మీరు భారతీయ జనతా పార్టీలో చేరేటప్పుడే కైకలూరు నుంచి పోటీ చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. పొత్తుల్లో భాగంగా అవకాశం వచ్చింది కాబట్టి నాకు యాదృచ్ఛికంగా కాంగ్రెస్లోకి వెళ్ళా, కానీ ఆ పార్టీలో నాకు సఫకేటెడ్గా ఉంది. నేను ఆ పార్టీలో మెంబర్గా చేరలేదు. వెళ్ళాం కానీ ఊళ్ళల్లోకి వెళ్ళైతే ఏ తప్పు చేయకుండానే అందరూ ఏంటండి మీరు ఆ పార్టీలో ఎందుకున్నారు అని, ఆ పార్టీలో ఉంటే ఒక ఊపిరాడిన పరిస్థితి ఉంది. అందుకని నాకు ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రజలందరూ కావాలనుకుంటున్నారు. దాని తోడు వెంకయ్యనాయుడు గారి సూచనలు కూడా నేను తీసుకుని ఆ పార్టీలో చేరుతుంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తోటి చక్కని సంబంధాలు ఉన్నాయి మీకు. అంటే పార్టీ మారేటప్పుడు అవేమి ఇబ్బంది లేదు. నాకు అందరితోనూ రాజకీయ సంబంధాల కన్నా వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. నా ఇదేది నేను మామూలుగా వచ్చి ప్రతిరోజు పార్టీ మీటింగ్కి వెళ్ళి వేరే పార్టీలో వాళ్ళని క్రిటిసైజ్ చేయటం అట్లా ఆ కార్యక్రమాల కన్నా నేను అందరూ నాయకులతోనూ నాకు వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాల్లో ఆయనకి నేను చెప్పినప్పుడు ఆయన పెద్ద మనసుతో
మీరు చెప్తాను కరెక్టే డాక్టర్ గారు అని ఆయన పెద్ద మనసుతోనే మీరు ఎక్కడికి వెళ్ళినా నా గుండెల్లో ఉంటారని చెప్పి ఆయన చాలా బాగా మాట్లాడారు. దాంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కైకలూరు కాన్స్టిట్యున్సీ అనగానే కొల్లేరు గుర్తుకొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మంచినీటి సరస్సు. ప్రపంచ ప్రఖ్యాతించిన మంచినీటి సరస్సు చుట్టూ కూడా అనేక సమస్యలు వలయాలు, పెద్ద సమస్యల వలయాలు ఉంటాయి. మత్స్యకారుల దగ్గర నుంచి చుట్టుపక్కల పల్లెలకు తాగునీరు లేకపోవటము, సాగునీరు రాకపోవటము, టైలెండ్ భూములు కావటము, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకపోవటము, చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా పరిష్కరించడానికి గత పాలకులు ప్రకటించడానికి దాఖలాలు కూడా ఏమి లేవు కదా. చాలా కాలం నుంచి కైకలూరులో చాలా ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. అదేమో సాగుకోమో చివర, ముంపుకోమో ముందు పల్లపు నేలలో. ఎక్కడ చూసినా నీళ్లు కనపడితే తాగుతానికి నీళ్లు ఉండవు. ఎందుకంటే చేపల చెరువులు ఉండి ఆ చేపల చెరువుల వలన చుట్టూ వాటర్ బాడీస్ అన్నీ పొల్యూట్ అయిపోయినాయి. ఏ ఊరికి ఆ ఊరు ఆర్ఓ ప్లాంట్ పెట్టుకోవటం ఇవన్నీ కాకుండా ప్రతి మండలానికి ఒక స్టోరేజ్ ట్యాంక్ లాగా పెట్టుకుని దాని నుంచి మనం సప్లై చేయగలిగితే అక్కడ ఒకటి నీటి సమస్య, రెండు ఈ చెరువుల వల్లనే స్థానికంగా ఆర్థికంగా వాళ్ళు బాగా బాగుపడిపోయినా రోడ్లు కూడా పాడైపోయినాయి. ఎందుకంటే మామూలుగా వ్యవసాయాలప్పుడు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే లారీలు వెళ్తాయి, మిగిలినప్పుడు ఏమి వెళ్ళవు. ఇప్పుడు వర్షాకాలం లేదు ఏదో, ప్రతిరోజు డిఓబి లారీలు వర్షం పడుతున్నా వెళ్తాయి, చేపలు బయటకు వస్తూ ఉంటాయి. దీనివల్ల మొత్తం రోడ్లు ఎంత బాగా వేసినా నల్ల మట్టి ఎంత బాగా వేసినా కుంగిపోతుంది. దానివల్ల అదొక సమస్య. అలాగే కొల్లేరు నిజంగానే వాళ్ళందరూ అక్కడి నుంచి బయటికి వలస వెళ్ళిపోయారు. వాళ్ళకి బతుకు తెరువు లేదు అక్కడ. ఈ చెరువులు వాళ్ళకి ఉన్న కొట్టేసిన తర్వాత బతుకు తెరువులాకి వెళ్ళిపోయారు. వాళ్ళకి తప్పకుండా ఆశయం కలిగింది. పైగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వాళ్ళకి తెలవక జిరాయితీలు ఆ కాంటూర్ 5 కాంటూర్ అన్నారు, దానికి పైన ఈ పట్టా భూములు 7,800 ఎకరాలు కొట్టేశారు. కొడితే వాళ్ళందరూ ఏమవ్వాలి? దాని మీద ఆదాయం లేదు, ఏమీ లేదు, అట్టాగే ఉన్నాయి. దేనికి పనికిరావు చేపల చెరువులు తప్ప. అలాగే కాంటూరు 10 లేకపోతే అట్టా ఉంది. వాళ్ళకి ఏ దిక్కు తోచకే వాళ్ళు కూలికి వెళ్తున్నారు. కూలి కూడా దొరక్క అందరూ చేపలు పట్టుకుని చేపల మీద. మీ ప్రత్యర్థి పార్టీ అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి స్థానికేతరుడైనటువంటి అభ్యర్థిని అక్కడ పంపించే రంగంలో దింపించారు. మీ ప్రత్యర్థిత్వాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? గత 3 ఏళ్ల నుంచి కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి, అతని మీద ఏదో ఒక ఆరోపణలు వచ్చి అభియోగాలు వచ్చి ఏదో కేసు వచ్చి ఆయన నుంచోడానికి వాళ్ళు కాదన్న తర్వాత ఈ నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేని పక్క నియోజకవర్గాన్ని నుంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు. నాకేమీ అదేం ప్రాబ్లంగా లేదు. ఎందుకంటే నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ నాకు పేరు పెట్టి పిలవగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ 20-25 మంది పేరు పెట్టి పిలవగలిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ నాతో సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు. నేను ఏమి ఆశించకుండా ఇన్నాళ్ళు నిజాయితీగా అందరికీ సేవ చేశాను కాబట్టి నాకు కిందసారి చాలా తక్కువతో ఓడిపోయాను కాబట్టి నన్ను అందరూ ఈసారి గెలిపించాలని బాగా అందరూ ప్రోద్బలం. నేను ఇచ్చిన తర్వాత కూడా పొత్తులు మనం ఎలక్షన్లో దిగుదామా లేదా, ఇవాళ ఎలక్షన్ అంటే మీకు తెలుసు ఎంత వ్యయప్రసాద్ అంటే అందరూ వచ్చి లేదండి మీరు నిలబడండి చాలా బాగుంటుంది మేము అందరం చేస్తామని చెప్పారు. కాబట్టి తప్పకుండా నాకు విజయావకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడికి పవన్ కళ్యాణ్ గారు అలాగే వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకంగా వచ్చి మేము వస్తాము పెడతామన్నారు. అది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు చూశారు ఇవాళ వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఏం చేశారో చూశారు. అందరికీ ఆ రోజు అందరూ టీవీలు కతుక్కుపోయి ఉన్నారు ఏమవుతుందని. ఆ రోజు ఒంటరి పోరాటం చేసి ఈ రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఆయనే సాధించి పెట్టారు. ఆయన సాధించాను అనుకున్నవి కూడా ఇంకా కాంగ్రెస్ ఊరినే మాట ఇచ్చింది కానీ అమలు చేయట్లా. రేపు ఇలా గవర్నమెంట్ వస్తే తప్పకుండా అమలు చేస్తుంది. ఎందుకంటే స్పెషల్ ఎకనామిక్ స్టేటస్ ఇస్తానంటే ప్లెయిన్ రాష్ట్రాల్లో ఎక్కడా ఉండదు, హిల్ స్టేషన్స్ను బార్డర్ స్టేట్స్లో ఇస్తారు. ఇవాళ మనకి ఇస్తానంటే బీహార్ వాళ్ళు వీళ్ళందరూ గొడవ చేసేస్తారు, అన్ని రాష్ట్రాలు గొడవ చేస్తారు మాకేమని. కానీ హామీ ఇచ్చింది బీజేపీ కాదు, హామీ ఇప్పించింది బీజేపీ, ఇచ్చింది హామీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేస్తాం బీజేపీకి చాలా తేలిక. నరేంద్ర మోడీ గారికి అది చాలా ఈజీ. అది చాలా ఈ రాష్ట్రం 10-15 ఏళ్లలో అభివృద్ధి చెందడానికి దట్స్ ద మెయిన్. ఇది అభివృద్ధి చెందడానికి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మీ ప్రచారానికి వస్తారంటున్నారు. పవన్ కళ్యాణ్ తోటి మీకున్నటువంటి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి. నాకు ఆ కుటుంబంతోనే మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నాతో చాలా ఎప్పుడూ చాలా
మంచి రిలేషన్. కామినేని శ్రీనివాసరావు గారికి కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? నిజాయితీపరుడు, చెప్పిన మాట చేస్తాడు, మంచి సంబంధాలను ఏ పనన్నా సాధించగలడు. అందుకని అట్లాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే చాలా కాలం కైకలూరు అభివృద్ధిలో బాగా వెనకబడిపోయి ఉంది. అట్లాంటి వ్యక్తి నాకు ఏ పదవి లేకుండానే చాలా మంచి పనులు చేశాను, అక్కడ చాలా మంచి కార్యక్రమాలు చేశాను. నాకు అవకాశం ఇస్తే ఇంకా మంచి పనులు చేస్తానికి అది ఒక సాధనమే. నాకు ఇప్పుడు 66 ఏళ్ళ వయసు, పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు. నాకేం లేదు, మంచి చేసి వాళ్ళందరి మనసులోనూ మంచి పేరు తెచ్చుకోవాలని తప్ప ఇంక వేరే కోరికలు ఏం లేవు. కైకలూరు నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు తాను ప్రత్యేకమైన పరిచయం ఏమైనా చేసుకోవాల్సిన పని లేదు. అందరికీ దాదాపుగా పూర్తిగా పరిచయంగానే ఉన్నాను. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ద్వారా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున న్యాయం జరగాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి, అవసరం ఉంది, అదేవిధంగా అవకాశం కూడా ఉంది కాబట్టి తాను బీజేపీలో చేరాలంటున్నారు. అదేవిధంగా బీజేపీ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి కాబట్టి ఆ బీజేపీని కూడా ప్రజలు ఆదరించాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక కైకలూరు నియోజకవర్గం ఏదైతే ప్రధానమైన సమస్య ఉందో కొల్లేరు కాంటూరు 3, అదేవిధంగా కొల్లేరు జిరాయితీ భూములని తిరిగి రైతులకు అప్పగించేటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని అంతా కూడా తాను బీజేపీ అభ్యర్థి ద్వారా కైకలూరు కనుక ప్రజలు కనుక అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా పోరాటం చేస్తున్నారు. ఇక ప్రత్యర్థులు చూసుకుంటే కనుక ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థులు ఉన్నారో మా ఉప రామప్రసాద్ అతను స్థానికేతరుడు కావడం అనేది తనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కల్పించేటువంటి పరిస్థితి లేదు. స్థానికేతరుడికి కైకలూరు ప్రజలు ఆశించేటువంటి వాతావరణం కూడా లేదన్నారు. అదేవిధంగా ఇక చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి జయమంగళ వెంకటరమణ తనకున్నటువంటి పరిచయాల ద్వారా ఖచ్చితంగా అదేవిధంగా పార్టీ అధిష్టానం ద్వారా అతని యొక్క నిర్ణయాన్ని మార్చుకొని రెబల్గా నామినేషన్ ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా బీజేపీ అభ్యర్థిగా తనకు పూర్తిగా సహకరిస్తుంది. తన విజయం ఖాయం, కొల్లేటి సమస్యల పరిష్కారం కూడా ఖాయం అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. అవుట్ స్టూడియో.